Well, it's an honor to be with all of you, and especially దివాకర్ అన్న గారు నిన్న పిలిచినప్పుడు I felt it is an honor to stand in front of you and share some of my thoughts with you. నా ఆలోచనలను ప్రభు నాకు నేర్పిన కొన్ని అంశాలను మీ ముందు ఉంచడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి యవన బిడ్డలందరూ కొంతమంది నాకంటే పెద్దవాళ్ళు, కొంతమంది నా వయసులో ఉన్నవాళ్ళు, కొంతమంది నాకంటే చిన్నవాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి లెట్ మీ గ్రీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ అప్రోప్రియేట్ వే అండ్ కంటిన్యూ విత్ మై దిస్ మార్నింగ్స్ డివోషన్. అండ్ మనం ఇంతవరకు చూసినటువంటి వీడియోలో అయినా సరే, మనం చదివినటువంటి ఐజయా చాప్టర్ 53 నుంచి అయినా సరే, అలాగే మిగిలిన రిలవెంట్ స్క్రిప్చర్ పోర్షన్స్ ఈరోజు మనం ఏవైతే 7 wordsగా అర్థం చేసుకుంటూ ఉంటామో, ఆల్ ఆఫ్ దట్ సమ్ ఇట్ టుగెదర్ అండ్ ట్రై టు బ్రింగ్ టు యూ యాజ్ ఏ ప్రాపర్ మీల్ ఫర్ టుడే. ఈరోజుకు కావాల్సినటువంటి ఆహారంగా మీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత నా మీద పెట్టారు, విచ్ ఇస్ ఐ డోంట్ థింక్ ఐ డిజర్వ్ సచ్ ఏ అలాంటి ఇండస్ట్రియస్ స్టూడెంట్ అయితే నేను కాదు. అయినప్పటికీ ఐల్ ట్రై మై బెస్ట్ టు బ్రింగ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ these few years of my ministry. And let me begin with a little bit of what you can expect today. ఈరోజు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చో నేను చెప్తాను. అండ్ ఐఎమ్ నాట్ ఎ వెరీ స్ట్రక్చర్డ్, I can't cater things very structurally. I'm not very strategically 1, 2, 3 A B C kind of guy. I'm more of a biryani, you put everything together, mix it and throw it at you, and you find what you want to. And that's the kind of meal that you will have today. It is not an Andhra Bhojanam, it is a Hyderabad biryani, right? Now you understand what I'm trying to say. So Andhra Bhojanam is beautiful and tasty in its own way, and Hyderabad biryani is also bahut badhiya hai. Right, at the end you need to know whether how to relish those delicacies within your taste buds, enjoy them, and kindly pardon me if my taste is a little bit away from yours, right? But I love Andhra food anyways. Yeah, okay. So 7 మాటలు మనకు చక్కగా పిల్లలు పాట పాడి వినిపించారు. అండ్ ఆల్ ద 7 మనము చిన్నప్పటి నుంచి చాలాసార్లు వింటూనే ఉంటాం. అండ్ all the 4 evangelists, they used their own imagination to put these words together. And very interesting part that I would like to bring to your notice is not everybody used all the 7 words, but few picked and chose few of those words and tried to communicate what they wanted to say to you. వాళ్ళు చెప్పాలనుకున్న మాటలను 7 మొత్తం మాటలను ఒకే చోట ఒకరు రాయకుండా, ప్రతి ఒక్కరూ రాయకుండా, వారు ఎన్నుకున్నటువంటి మాటలను వారి మాటల్లో మన మధ్యకు తీసుకుని వచ్చారు. బట్ ది మీనింగ్ డజంట్ చేంజ్, బట్ ది హార్ట్ డజంట్ చేంజ్. సో టు టేక్ ఎన్ ఎగ్జాంపుల్, యోహాను గారు 19వ అధ్యాయంలో ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి 3 మాటలను ఆయన నమోదు చేస్తారు. మొదటిగా హీ ఫోకసెస్ ఆన్ రిలేషన్షిప్, రెండవదిగా హీ ఫోకసెస్ ఆన్ ది సఫరింగ్ ఆఫ్ ద సర్వెంట్ ఆర్ ద సఫరింగ్ ఆఫ్ ది మెస్సియా, అండ్ మూడవదిగా he talks about the finishing of the new creation that he began in his own way, tetelestai అన్నటువంటి మాటతో ముగిస్తారు. These are the 3 words that majorly John brings out and caters to you in addressing the primary point of new creation. నూతన సృష్టిగా చెప్పబడుతున్నటువంటి తన మాటలను ఆయన ఈ 3 మాటలతో సిలువ మీద he concludes and brings to you as a summary of what God wants to do. రెండవదిగా లూకా గారు 24వ అధ్యాయంలో కనుక మీరు చూసినట్లయితే he brings a different perspective of the same idea of new creation, and he uses 2 different words, which is forgiveness and the assurance of the new heavens and the earth. As an intermediary for that new heavens and the earth, he offers to you the paradise which we have lost in connection with God. మనము కోల్పోయినటువంటి దేవునితో ఉన్న సత్సంబంధమును పోలినటువంటి పరదైసును ఆయన
ఎవరైతే నమ్మిక ఉంచారో వారికి నూతనాకాశము నూతన భూమికి ముందుగా ఇచ్చేటటువంటి పరదైసు యొక్క అష్యూరెన్స్ను ఆయన ఉపయోగించి హీ గోస్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ ఆఫ్ న్యూ క్రియేషన్, సేమ్ పాయింట్ ఆఫ్ గాడ్ ఇన్ రెస్టోరింగ్ ది ఎంటైర్ వరల్డ్ బ్యాక్ టు హిమ్. మూడవదిగా మార్కు మరియు మత్తయి ఈ ముగ్గురు కూడా ఈ ఇద్దరు కూడా వాడేటటువంటి లూకా మిగిలిన వాటిని కూడా వీటి నుంచి తీసుకున్నాడు. బేసికలీ లూకా ఈజ్ ఎన్ ఎక్స్ట్రాపులేషన్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ మార్క్. మార్క్ రాసినటువంటి పేతురు సువార్త యొక్క ఎక్స్ప్లెనేషనే లూకా మీకు తెలిసిన విధంగా మత్తయి కూడా అదే పంథ. ఏదేమైనప్పటికీ హీ యూజ్డ్ అనదర్ వర్డ్ అండ్ దట్ ఈస్ 22వ అధ్యాయం మొదటి వచనము సామ్స్ నుంచి తీసుకొని ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని ఒకరు వాడితే ఎలీ ఎలీ లామా సబక్తాని అంటూ ఇంకొకరు వాడారు. బేసికలీ ద సేమ్ వర్డ్ ఆఫ్ ద సఫరింగ్ సర్వెంట్, ద సఫరింగ్ మెస్సియా ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రీక్రియేటింగ్ ద వరల్డ్. ఈ ప్రపంచమును తిరిగి తండ్రికి బహుకరించటానికి, ఒక రాజ్యముగా బహుకరించటానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి యాగమును వారు వర్ణిస్తూ వారి సొంత మాటలలో వారి సొంత ఎక్స్ప్రెషన్స్లో వాటిని మన మధ్యకు తీసుకొచ్చారు. అండ్ వీ ఆన్ ద డే ఆఫ్ దిస్ గుడ్ ఫ్రైడే వీ సమ్ ఎవ్రీథింగ్ టుగెదర్ అండ్ వీ లైక్ టు డెవలప్ ఎ థియాలజీ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ వీ సక్సెస్ఫుల్లీ డిడ్ ఇట్ అండ్ వీ డూ ఇట్ కంటిన్యూస్లీ. ఏదేమైనప్పటికీ మరి మన అండర్స్టాండింగ్ మాత్రం చివరికి వెళ్ళి ఆగవలసినది మాత్రం దేవుడు చేసేటటువంటి నూతన సృష్టి కార్యము, ఆయన మొదలుపెట్టినటువంటి ఈ రిడెంప్షన్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ది హెవెన్, భూమి ఆకాశములను విడిపించటానికి ప్రభువు చేస్తున్నటువంటి పని అన్నటువంటి విషయం మాత్రం అది ఎంత మాత్రము ఇట్ ఈస్ అన్క్వశ్చనబుల్. సో మనము చదివినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయాన్ని మనం చదివాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మనం చదివాం. మేము తెలియజేసే సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడిన, లేత మొక్కవలే ఎండిన భూమిలో మెలిచిన మొక్కవలే ఆయన ఎదుట పెరిగెను. సో హీ టాక్స్ అబౌట్ ఇంట్రడ్యూసింగ్ దిస్ సఫరింగ్ సర్వెంట్, ద సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్, హూ ఈస్ బేసికలీ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఇది. అండ్ దట్ ఈస్ దిస్ సఫరింగ్ సర్వెంట్ ఈస్ ద కింగ్ ఆఫ్ Jews, యూదుల యొక్క రాజు అని మనం అర్థం చేసుకోవాలి. ఆల్ ద 4 evangelists నలుగురు కూడా they don't miss this part. ఏటి మిస్ అవరు? The one part that all of them echo together is దిస్ ఈజ్ యూదుల రాజువు క్రీస్తువు నీవేనా అన్న మాటను మాత్రం వాళ్ళు మిస్ అవ్వరు. బికాస్ దట్స్ ది కోర్ అండ్ ది సెంటర్ ఆఫ్ ఆల్ ద 4 Gospels. అండ్ దట్ ఈస్ కైసర్ తిబెరియస్ ఈస్ నాట్ ద కింగ్, కైసర్ అగస్టస్ ఈస్ నాట్ ద కింగ్, బట్ కైసర్ no one else is the son of God. Kyrios is only one, and the son of God is not Augustus, and his son or his taken son as Tiberius is not the Kyrios, Prabhu Kadu, but it is the Lord Jesus Christ who is reigning over this world ani cheppatanike 4 suvartalu rasaru. It is not about an emotional story of a person going through the suffering so that you get to heaven, rather, though there is a small part of that, but rather it is Christ who reigns over this world, Christ the victor, Christ the soter or sotir, రక్షకుడు మరియు ప్రభువు అయినటువంటి క్రీస్తు మన మధ్య ఉన్నాడు అని చెప్పటం కోసం. The purpose that God started, or the purpose of God is to come and dwell with us, rather not that he wants to kill you and take into another world. ఏదో వేరే ప్రపంచంలోనికి మిమ్మల్ని చంపేసి తీసుకెళ్తాం కాదు, కానీ ఆయన చేసినటువంటి సృష్టిని, దేన్నైతే ఆయన మంచిది అని అన్నాడో ఆ సృష్టిలోనికి he wants to come and dwell with you, and that is exactly what happened on the cross. ఈ నూతన లేకపోతే గుడ్ ఫ్రైడే దినాన, if there was the historical event called the Good Friday, on that particular evening from 3 o'clock in the afternoon all the way through the twilight, which is about 5:30, 6 o'clock, appatiki there is something that happened in the world that made the world right side up. Ayana he launched the project of putting the world right with God. దేవునితో ప్రపంచాన్ని తిరిగి సమీకరించి తిరిగి
రైట్స్లోనికి తీసుకొని రావటానికి, సరిచేసి తీసుకొని రావటానికి ప్రభువు మొదలుపెట్టినటువంటి కార్యాన్ని హీ టెటెలెస్టాయ్, ఆయన దాన్ని ఫినిష్ చేశాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పాడు. సో దాట్ ఈస్ ద కాంటెక్స్ట్ దట్ వీ వాంట్ టు రీడ్ ద బైబుల్ ఇన్. ఇట్ ఈస్ ఫర్ అ లాట్ ఆఫ్ టైమ్ we take, we intentionally pick and choose some verses here and there. కొన్ని వచనాలు ఇక్కడ పిక్ చేసుకుని we want to feed into our emotional attachment to a story. Rather, it is a story of a king of Jews. యూదుల యొక్క రాజు యొక్క కథ ఇది. యూదుల రాజు యొక్క కథనం ఇది. యూదుల రాజు యొక్క చరిత్ర ఇది. సో లెట్స్ లుక్ ఇన్ టు ద హిస్టారికల్ ఈవెంట్ ఆర్ ద హిస్టారికల్ ప్రణాళిక. గాడ్స్ massive or God's intentional way of putting the world right back to himself is the story of the cross, and the cross that made it possible that you and I, మనము అతి పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెట్టడానికి ప్రభు అయిన యేసు యొక్క రక్తమును ఏ విధంగా ఆయన ఉపయోగించాడు, ఆ నిబంధనను ఆయన ఏ విధంగా సఫలం చేశాడు అన్న స్టోరీ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఐజాయా 53. 53వ అధ్యాయంలో మనం చూసేటటువంటి కథనం అదే. అండ్ 53వ అధ్యాయము ఇట్ ఈస్ నాట్ ఎన్ ఐసోలేటెడ్ చాప్టర్. యెషయా గ్రంథం 53 మిగిలిన ఏ పుస్తకాలతో సంబంధం లేకుండా బయటకు తీసినటువంటి చాప్టర్ కాదు. దేర్ ఈజ్ ఏ బ్యాక్గ్రౌండ్ టు ఇట్. దానికి ఒక నేపథ్యం ఉంది. ఏంటా నేపథ్యం? ద హోల్ బుక్ ఆఫ్ ఐజాయా అండ్ ద హోల్ book of Tanakh, the Torah, the Nebuim, the Ketuvim, all the wisdom books, all the prophet books and everything else put together is the scripture. That is what we call as the scripture, లేఖనములు అని మనం పిలుస్తున్నాం. దట్ ఈస్ ద రీజన్ ఇన్ కొరింథియన్స్ చాప్టర్ 15, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పౌలు అంటారు, క్రీస్తు మన పాపముల కొరకు లేఖనానుసారముగా మృతి పొంది, లేఖనానుసారముగా పాతి పెట్టబడి, లేఖనానుసారముగా తిరిగి లేవాలి. ఆర్ ద రిజరక్షన్ ఈస్ the actual story. Cross is a prelude to the actual song of resurrection. Right? ఈ సిలువ వేయబడటం అన్నది దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. రాదర్ అదొక ప్రిలూడ్. మన పిల్లలు పాట పాడినప్పుడు ముందు అన్నయ్య కొంచెం వాయించారు, ఆ వాయించిన తర్వాత వీళ్ళు పాడారు, ఆ తర్వాత మళ్ళీ వాయించారు, ఆ తర్వాత వీళ్ళు పాడారు. క్రాస్ ఈస్ ద ప్రిలూడ్ ఆఫ్ ది యాక్చువల్ న్యూ క్రియేషన్ స్టోరీ వేర్ ద హెవెన్ అండ్ ఎర్త్ టుగెదర్ కేమ్ బ్యాక్. భూమి ఆకాశములు కలిసి ఒక చోటుకు వచ్చినటువంటి నూతన సృష్టి కార్యమునకు దేవుడు వేసినటువంటి విజయ గాథకు సంబంధించినటువంటి ప్రిలూడే ఈ సిలువ. అండ్ ఇట్ ఈస్ ది సెంట్రాలిటీ ఆఫ్ ది ఎంటైర్ క్రిస్టియన్ థాట్. క్రైస్తవ ఆలోచనకు చాలా కేంద్రమైనది. సో 53వ అధ్యాయానికి ఉన్నటువంటి నేపథ్యం, ఇట్ గోస్ ఆల్ ద వే టు ద ఎంటైర్ బుక్ ఆఫ్ ఐజాయా. కానీ బికాస్ ఆఫ్ ది టైమ్ లిమిట్, లెట్ మీ పిక్ సమ్ ఆఫ్ ది సైన్ పోస్ట్ హియర్ అండ్ దేర్. మేము ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే మధ్యలో కొన్ని సైన్ పోస్ట్స్ ఉంటాయి. వెళ్ళేటప్పుడు అనకాపల్లి దగ్గర కీప్ లెఫ్ట్ అని చెప్తారు. దెర్ ఆర్ 2 bigger roads, both of them are confusing whether we should go this way or this way. ఎట్లా వెళ్ళినా వస్తుంది, బట్ there is a signpost to go to Rajahmundry, go this way. So let me take some signposts and direct you to the right destiny rather than ending up in some borrowed cooked stories. 42, Isaiah 42, గ్రుడ్డివారి కన్నులు తెరచుటకు, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకు, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ది లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ దట్ కేమ్ ఇన్. ఈ ప్రపంచమునకు వెలుగు చూపించటానికి వచ్చినటువంటి ఒక నిబంధనకు సంబంధించినటువంటి మధ్యవర్తి యొక్క కథనం ఈ సిలువ కథనం. సో ఆల్ ది 7 words that we have just sung, మనం పాడినటువంటి ఆ 7 మాటలు కూడా
the relationship, as John rightly puts it, relationship and the suffering of the servant, and number 3, the finishing of the new creation. If you see that, that is exactly what is represented in these few verses that I took. దేవుని యొక్క నిబంధన ఏమిటి అని మనం ఆలోచిస్తే, అండ్ దేవుని యొక్క నిబంధన ఏదో ఒక రకంగా మనం చనిపోయిన తర్వాత ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి అన్నది మాత్రమే కాదు, కానీ దో దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ దాట్ అంతర్లిప్తంగా ఉన్నప్పటికీ, ది యాక్చువల్ ఫోకస్ ఈజ్ గాడ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ నంబర్ 1 ఆదముతోను, నంబర్ 2 నోవహుతోను, నంబర్ 3 అబ్రహాముతోను, నంబర్ 4 అహరోనుతోను, నంబర్ 5 దావీదు వేరు మరియు చిగురుగా వచ్చేటటువంటి క్రీస్తు యొక్క కవెనెంట్ను ది దావిదిక్ కవెనెంట్గా, దావీదుతో చేసినటువంటి కవెనెంట్గా, నిబంధనగా చేసినటువంటి ఈ మాటలు. ఆ తరువాత ఆయన పంపించినటువంటి ప్రవక్తల 50 మంది యొక్క సారాంశము, ఇంక్లూడింగ్ ఐజయా, ఈజ్ అబౌట్ పుట్టింగ్ ఇజ్రాయెల్ యాజ్ ది సైన్ పోస్ట్, పుట్టింగ్ ఇజ్రాయెల్ యాజ్ ది లైట్ హౌస్ టు కాల్ ద వరల్డ్స్ బ్యాక్ టు హిస్ ఫోల్డ్. ఆయన కుటుంబములోనికి ప్రపంచములను పిలవటానికి ప్రభువైన యేసుక్రీస్తు నిలబడి, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా అన్నప్పుడు, సమస్త జనులు అని అన్నప్పుడు, హీ వాజ్ యాక్చువల్లీ 4 వచనాలకు ముందు ఆయన కొరేజినా అంటూ, ఇశ్రాయేలు అంటూ, యెరూషలేమా అంటూ వారి యొక్క అసమర్థతను, వారు ఏ పనికైతే, ఏ ప్రణాళికకైతే వారు ఎన్నుకోబడ్డారో ఆ ఎన్నికలో వారి యొక్క అసమర్థతను చెబుతూ, మీ ముందు నేను చేసినటువంటి ఈ ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు సొదొమలో గనక చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు బూడిద పోసుకుని ఏంటది గోనెపట్ట కట్టుకుని ఏడ్చేవాళ్ళు. బట్ యూ హ్యావ్ నాట్ done that. You have failed. You have not been faithful to the call that I have given you. నేను నీకు ఇచ్చినటువంటి పిలుపుకు సంబంధించినటువంటి జీవన విధానంలో you have utterly failed అని చెబుతూ, now he stands in the center and he calls, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులు అన్నప్పుడు వాడిన పదము ఎత్నే అన్న పదము. ఇట్ సింప్లీ ఈజ్ అ వర్డ్ దట్ యూజ్డ్ ఫర్ ద నేషన్స్, all the nations. The purpose of Israel, the purpose of Adam, the purpose of ఆదాములో అందరినీ ఆశీర్వదించితే ఆదాము తప్పిపోయాడు. ఆ తర్వాత ఆదాము కారణంగా సమస్త సృష్టి దేవుని యొక్క అధికారము నుండి దూరమై సాతాను అధికారంలోనికి పోయింది. మనకిచ్చినటువంటి మనుష్యులముగా ఉండాలన్న ప్రాతినిధ్యాన్ని మనం పోగొట్టుకున్నాం. మనము మనుష్యులముగా కాకుండా దేవుడు అవ్వాలి అని అనుకున్నప్పుడు అటు దేవుడు కాలేకపోయాం, ఇటు పూర్తి మనిషిగా కూడా బ్రతకలేనటువంటి పరిస్థితి. దేవునితో సామంతులముగా, ఆయన యొక్క రాజ్య ప్రతినిధులముగా ఉండాల్సిన మనము చెరలోనికి వెళ్ళిపోయాం. అంటే బానిసత్వములోనికి వెళ్ళిపోయాం. ఏంటా బానిసత్వము? అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల యొక్క రాజ్యము. దానినే అపవాది రాజ్యం అని కూడా పిలుస్తున్నాం. వీఆర్ లివింగ్ యాజ్ ద డెడ్ పీపుల్. మనము జీవచ్చవాలలాగా బ్రతుకుతున్నాం. దాట్ ఈస్ ది కాంటెక్స్ట్ ఇన్ విచ్ ద హోల్ బైబిల్, ద థ్రెడ్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ ద హోల్ బైబిల్ ఫ్లోస్. ఈ కాంటెక్స్ట్లో మొత్తం బైబిల్ కూడా ఫ్లో అవుతుంది. అండ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ గాడ్ స్టార్టెడ్ పుట్టింగ్ టుగెదర్ ది న్యూ క్రియేషన్ మోడల్. ఆయన చేసినటువంటి సృష్టిని తిరిగి తన వైపుకు, తిరిగి తన కుటుంబములోనికి, తిరిగి తన అధికారము క్రిందికి తీసుకుని వచ్చే ఆ ప్రాజెక్టును నోవహు సమయంలో, ఆ తర్వాత ప్రజలందరినీ కూడా, సమస్త జనులను ఆశీర్వదించటానికి అబ్రహామును కూడా ఎన్నుకున్నాడు. నిన్ను ఆశీర్వదించిన వాడిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను క్షపించిన వాడిని నేను శపిస్తాను, నీ వల్ల ఫలానది అవుతుంది, నీ వల్ల ఫలానా అంటూ చాలా విషయాలలో ప్రభువు అబ్రహామును వాడుకొని అబ్రహాము ద్వారా చేయాలి అని అనుకున్న మాటలు తన కుమారులైనటువంటి ఇస్సాకు, యాకోబులు, వారి కుమారులైనటువంటి అహరోను మరియు దావీదు, వీరి ద్వారా మెల్లిమెల్లిగా ఇశ్రాయేలు జనాంగము మొత్తాన్ని కూడా ఈ ప్రపంచములను తిరిగి తన వైపుకు తీసుకుని రావటానికి, ఈ ప్రపంచములను తిరిగి తన కుటుంబములోనికి చేర్చుకోవటానికి దేవుడు మొదలు పెట్టిన, హీ లాంచ్డ్ ఎ ప్రాజెక్ట్ కాల్డ్ ది
శాంతి చేసుకోవటం కాదు, సమకూర్చటం. వీ హ్యావ్ దిస్ వియర్డ్ ఐడియా దట్ వీ హ్యావ్ బారోడ్ ఫ్రమ్ పీపుల్ దట్ గాడ్ ఈజ్ సో యాంగ్రీ విత్ యూ అండ్ మనం ఏదో వెళ్ళి శాంతి చేయాలి ఆయనకు అన్నటువంటి ఆలోచన. బట్ ది బైబుల్ టాక్స్ అబౌట్ బ్రింగింగ్ అస్ టుగెదర్ బ్యాక్ విత్ ద లార్డ్ యాజ్ హిస్ ఫ్యామిలీ. ఆయన కుటుంబంలో భాగంగా మనం ఆయనలోనికి సమకూర్చబడాలి. అండ్ దిస్ ఇస్ ఆల్ సమ్మరైజ్డ్ ఇన్ మెనీ scripture portions that Paul talks. పౌలు మాట్లాడేటటువంటి అనేకమైనటువంటి ఆయన పత్రికలలో మనకి ఇది కనిపిస్తుంది. కానీ లెట్ మీ కోట్ యు a couple of verses and move forward. Number 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము ఏమిటి అనంటే, in everything that God wants to do, there is one thread that flows, and that thread is God wants to summarize everything. God wants to put everything in Jesus Christ back to rights. And ఎక్కడుంది 10వ వచనం, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ది డెసిషన్ ఆర్ ద డిటర్మిన్డ్ వే ఆఫ్ గాడ్ వర్కింగ్ ఈస్ త్రూ క్రైస్ట్ హీ వాంట్ టు పుట్ ఎవ్రీథింగ్ దట్ హీ క్రియేటెడ్, పరలోకమందులో ఉన్నవి భూలోకమందున్నవి, ఇన్ రైట్స్ విత్ గాడ్, దేవునితో సమకూర్చటానికి he started this new creation, and that project is flowing. And now the cross is a place where he began, or he challenged the ideologies and the rulers and the powers and the principalities of this world, and he summoned them, and he killed the death which separated us from God. మనకు దేవునికి మధ్య అగాధముగా మారినటువంటి పాపము వలన వచ్చిన జీతమైనటువంటి మరణాన్ని చంపటానికి సిలువను ప్రభువైన యేసుక్రీస్తు, ది సఫరింగ్ సర్వెంట్ ఆఫ్ Isaiah 53, of Isaiah 42 as we said, Isaiah 49, లోకమునకు వెలుగుగా వచ్చినటువంటి ఈ సేవకుడు, ఈ యూదుల రాజు చేసినటువంటి యుద్ధం సిలువ. It is not only a very weak moment of a helpless man, బట్టలు తీసి ఆయన తీసుకెళ్తున్నాం అని విర్రవీగినటువంటి వాళ్లకు, కయపకు, అన్నకు, అలాగే హెరోదుకు, అలాగే హెరోదీయులకు, అలాగే పిలాతుకు, అనగా యూదులు మరియు అన్యజనులు, మరియు ఎవరైతే ప్రభుత్వములు చేయువారము అని అనుకుంటున్నారో వారందరూ ఏమనుకున్నారు అని అంటే, నౌ వి ఆర్ పనిషింగ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అని అనుకున్నారు. యూదుల రాజును మేము మట్టు పెడుతున్నాం అని అనుకున్నారు. కానీ బట్టలిప్పింది ఆయనకు కాదు. హీ యాక్చువల్లీ అన్క్లోత్డ్ సేటన్ హిమ్సెల్ఫ్. ఆయనకు బట్టలిప్పాం, ఆయన ఏదో ఊరేగించాం, ఆయన ఏదో చేసామని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ యాక్చువల్గా ఏమిటి అని అంటే, హీ సమ్మన్డ్ ద పవర్స్ అండ్ ద ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎయిర్ అండ్ హీ పుట్ దెమ్ ఇన్ టు షేమ్. అండ్ దట్ ఈస్ అదే ఎగ్జాక్ట్గా కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడతాడు. హీ సమ్మన్డ్ దెమ్, వారిని విజయోత్సవముతో వారిని ఊరేగించాడు. ఏం చేశాడు? వై డోంట్ వి రీడ్ దట్? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Can somebody read it for me? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎత్తివేసి మన అపరాధములను క్షమించి జీవింపచేసెను, ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. బేసికలీ దే ఆర్ థింకింగ్ దట్ మేము యేసును పట్టి తెచ్చి బాహాటంగా వేడుక చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ ఇట్ ఈస్ జీసస్ హూ ఈస్ డూయింగ్ దట్ ఇన్ రివర్స్. It is Jesus who is doing that in reverse. హేరోదీయులకు, పిలాతుకు మరియు అనేకులకు అక్కడ సిలువ వేయండి అనుకుంటున్నటువంటి ప్రజల యొక్క పరిపాలకులుగా ఉన్నటువంటి
ఈ మహాసభకు చెందినటువంటి వారు వీరందరూ కూడా దే థాట్ దే ఆర్ విక్టోరియస్ బై కిల్లింగ్ జీసస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్, బట్ కింగ్ ఆఫ్ జ్యూస్ హ్యాస్ అ డిఫరెంట్ స్టోరీ. ఆయనకు వేరే ప్రణాళిక ఉంది. అండ్ దట్ ఆ ప్రణాళిక ఏమిటి? ఆ ప్రణాళిక ఏమిటి అని అంటే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ హ్యావ్ రిటన్ ఇన్ ఐజాయా చాప్టర్ 53. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ రీడింగ్ ఇన్ ఐజాయా చాప్టర్ 42:6. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ రీడింగ్ ఇన్ ఐజాయా చాప్టర్ 49:6. అండ్ ఏంటి ఆ ప్రణాళిక? ఆ ప్రణాళిక ఏమిటి అని అంటే మనకు దేవునికి మధ్య అగాధముగా ఉన్నటువంటి ఈ అంధకార సంబంధమైనటువంటి దురాత్మ శక్తుల యొక్క ప్రభావము లేకపోతే వారి యొక్క రాజ్యములో భాగంగా ఉన్న కారణంగా మనము చనిపోయి ఉన్నాం, చచ్చిన వారమై ఉన్నాం. నిబంధన, మనతో దేవుడు చేసిన నిబంధన ఏమిటి అని గనక మనం ఆలోచిస్తే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ గోయింగ్ టు హెవెన్, రాదర్ ఆయన చేసినటువంటి నిబంధన ఏమిటి అని అంటే నేను వచ్చి మీ నడుమ మీ మధ్య నివాసము చేస్తాను, నేను వచ్చి మీ మధ్య కాపురము చేస్తాను, నేను వచ్చి మీతో ఉంటాను. అండ్ దట్ ఈస్ ది వెరీ రీజన్ ఫర్ విచ్ బలులు అర్పించబడ్డాయి. బలులు ఎందుకు అర్పించబడ్డాయి? అర్పించబడినటువంటి బలులో గంగాళములో ఆ రక్తమును, పళ్ళెములో ఆ రక్తమును పోసి సగము బలిపీఠం మీదను మరి సగము ప్రజల మీదను చిలకరించిన తరువాత మనము ఒప్పుకున్నటువంటి ఆ పాప పరిహారార్థ బలిగా తెచ్చినటువంటి ఆ గొర్రెపిల్ల మీద ఒప్పుకున్నటువంటి పాపములతో ఉన్నటువంటి ఆ గొర్రెపిల్లను అక్కడి నుంచి విడిచివేస్తారు, చంపరు, విడిచివేస్తారు. and it goes into the wilderness. Now Jesus Christ, the blood of Jesus Christ is winning over the powers and the principalities of the air and cleansing us from all sins so that we can enter into the dwelling place of God. దేవుని యొక్క సన్నిధిలోనికి కాలు పెట్టడానికి మనకు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తం సరిపోదు, కానీ ఇట్ ఈస్ ద సఫరింగ్ సర్వెంట్ దట్ క్లెన్సెస్ us from all sin. That's the victory of cross. Now, having said all of this, ఈ సఫరింగ్ సర్వెంట్గా పిలువబడినటువంటి మెస్సియా మరి యెషయా గ్రంథంలో ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? 42:6 ఎందుకు చేస్తున్నాడు? 49:6 ఎందుకు చేస్తున్నాడు? 49:6 ఒకసారి చూడండి. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించుటకును ఇశ్రాయేలులో తప్పించబడిన వారిని రప్పించునట్లు నా సేవకుడై యుండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్య జనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇట్ ఈస్ about the light that shines forth so that the nations may come back. Nations may fall in love with this triune God who loves them. వారిని ప్రేమించేటటువంటి దేవుడు వారిని తిరిగి ఆయన కుటుంబములోనికి పిలుస్తున్నాడు అన్నటువంటి మాటను చెప్పటానికి ఇశ్రాయేలును ఒక లైట్ స్టాండ్గా, దీపస్తంభముగా ఉంచాడు. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై ఇజ్రాయెల్ uses lampstands as their national emblem, right? నేషనల్ ఎంబ్లమ్గా ఇశ్రాయేలు ఎందుకని ఆ దీపస్తంభాలను పెట్టుకుంటారు అని అంటే దిస్ ఈజ్ ది కవెనెంట్ దట్ గాడ్ మేడ్ విత్ దెమ్. మీ ద్వారా నేను ప్రపంచములను సమకూరుస్తాను, మీ ద్వారా నేను నా నుంచి వెడలిపోయినటువంటి వారిని నేను తిరిగి నా కుటుంబములోనికి చేర్చుకుంటాను. అండ్ దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఇస్రాయేల్. రాదర్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క సమయంలో ది ఇస్రాయేల్ వాజ్ నాట్ ఫెయిత్ఫుల్ టు ఇట్స్ కవెనెంట్. వారి సొంత మతాన్ని కట్టుకొని దే వాంటెడ్ టు కీప్ ది కవెనెంట్స్ ఆఫ్ గాడ్ టు దెమ్సెల్వ్స్, వెరాస్ ది పర్పస్ వాస్ టు గివ్ ఇట్ అవుట్ ఫర్ అదర్స్. నిన్ను ల్యాంప్ స్టాండ్గా నేను చేసింది ఎందుకు? నిన్ను దీపస్తంభముగా లేకపోతే లైట్ హౌస్గా లెమ్ము తేజరిల్లుము నీ వెలుగు వచ్చినది అని నేను ఎందుకు చెప్పాను నీకు? నువ్వు మడిగట్టుకు కూర్చుని ఏఫోదు వస్త్రాలు వేసుకుని నువ్వు రోజు బలులు అర్పించుకుంటూ లేకపోతే దీప నైవేద్యాలు ఇచ్చుకుంటూ వాడిని నేను తాకను, వీడిని నేను ముట్టను, వాడితో నేను కలవను అని చెప్పుకుంటూ రోజు ఏం ప్రార్థన చేస్తున్నావు? నువ్వేమో దేవా నీవు నన్ను యూదుడుగా పుట్టించినందుకు, నన్ను అన్యజనుడిగాను, నన్ను సుంకరిగాను, నన్ను స్త్రీగాను, నన్ను కుక్కగాను పుట్టించినందుకు మీకు వందనాలు. దిస్ ఈస్ ద ప్రేయర్ దట్ వి ప్రే, నాట్ యూ బట్ ఇస్రాయేల్. ఇస్రాయేలు ఈ విధమైన ప్రార్థనను చేస్తున్నాడు. ద పర్పస్ ఆఫ్ గాడ్ చూసింగ్ ఇస్రాయేల్ త్రూ నోవా, త్రూ Abraham, through Isaac and Jacob,
through the sons of Jacob, the 12 tribes, and through all the prophets is only one reason. Okay, oka ఆలోచన ఏంటి? He wants to come and dwell with us. Who is us? సమస్త జనులు, సమస్త దేశములు. And he is calling them through Israel. And Israel was entrusted. Pistis is the word used. Viswasyata. Entrusted with this, తిరిగి దేవుని కుటుంబంలోనికి పిలిచేటటువంటి పనిని వారికి అప్పగించాడు. అప్పగించినటువంటి బాధ్యతను నిర్వహించలేకపోతున్నప్పుడు జీసస్ క్రైస్ట్, ది సఫరింగ్ సర్వెంట్, హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ. హీ fulfilled the idea of Israel in Jesus Christ, in flesh. And now he is calling the entire world to come and fall in line with God. And that's exactly what cross is about. Andukani Prabhu Yesu Kristu oka మాట అంటారు, when I am lifted up, I shall draw all nations towards me. నేను ఎత్తబడినప్పుడు సమస్త జనులను, అన్ని దేశములను నా వైపుకు నేను ఆకర్షిస్తాను. That is the idea of redeeming the world, not taking you out of this world, rather putting all the world together back into God's family, right? And as a part of that great plan of God, let me submit a couple of more thoughts to you before I conclude. Number one, the cross is not just an effort of the suffering servant himself, but the cross is an expression of love that the triune God showed or bestowed to his people. త్రిత్వమై ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళికలో భాగముగా ఈ సిలువ కార్యము కనిపిస్తుంది. అంతేకాని కేవలం యేసు క్రీస్తు స్కేప్ గోట్ అవటం కాదు, ఆయన మాత్రమే బలి అవుతున్నాడు అన్నటువంటి ఆలోచన కొన్నిసార్లు కొంతమంది చెప్పేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ దట్ ఈస్ నాట్ వాట్ ద క్రాస్ ఈస్. ద క్రాస్ ఈస్ ది ఫుల్లెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి యొక్క ప్రేమ, ఆయన సంపూర్ణంగా చూపించినటువంటి ప్రేమ యొక్క ఎక్స్ప్రెషన్ ఈ క్రాస్. దట్స్ ద రీజన్ ఇన్ జాన్ చాప్టర్ 3 verse 16 we read, దేవుడు లోకము ఎంతగా ప్రేమించాడు అని అంటే తన అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుని మన కోసం ఇచ్చాడు. అండ్ సో దట్ అందరూ, ప్రతి ఒక్కరూ నశించకుండా ఆయన వద్దకు రావటానికి ఇచ్చాడు. దట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫాదర్. అండ్ కానీ ఫర్ సమ్ రీజన్ వెన్ వీ టీచ్ about this cross, we teach as if God hates us so much that he wants to kill us, and Jesus came in between and he died so that we get to heaven. Though we don't say it like this, that is how young people listen to it. We don't say it like this, but that's how young people understand it. Oh, okay, I'm so bad, I'm such a wretched guy, and నేను దరిద్రుడిని, అసలు దేవుడు నన్ను చంపేయాలనుకుంటుంటే మధ్యలో యేసుప్రభు వచ్చి తలబెట్టేసాడు, ఆయన చనిపోతే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? పరలోకం వెళ్ళిపోతున్నాను. That is how we sometimes, I'm not saying everybody does this, but sometimes, at least I understood gospel like this for some time. But it is an expression not of wrath, but is an expression of love. Our God is not wrathful, our God is love. And the missing point here is the person who hangs on the cross himself is Yahweh. రైట్? ఆ సిలువను మోసుకుని వెళుతూ, మనం ఇంతవరకు చూసినటువంటి ఆ ప్రెజెంటేషన్లో సిలువను మోసుకుని వెళుతూ ఉన్నటువంటి ద వన్ హూ ఇస్ మాక్డ్ అట్, ద వన్ హూ ఇస్ స్పాట్ ఆన్, ద వన్ హూ ఇస్ బంట్రోతులు అరచేతులతో ఆయనను గుద్దిరి అని ఉంటుంది మార్కు సువార్తలో. అండ్ దే సెడ్ ప్రొఫెసీ నౌ, హూ హిట్ యూ, ఎవరు కొట్టారు చెప్పండి. And all of that is happening to Yahweh himself. యెహోవాకు అది జరుగుతోంది అన్న విషయాన్ని we miss that point sometimes. We think that it is some Israel servant who later becomes and claims to be God. No, it is man, the 100% God who wears manhood onto him.
100కి 100% దేవుడు 100కి 100% మనుష్యత్వాన్ని ఆయన పైన ధరించుకొని దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోకుండా ఆయన ఈ దాసుని స్వరూపము ధరించి మన మధ్యకు వచ్చాడు. సో ది ఐడియా ఇస్ గాడ్ లవ్డ్ us, not that he hated us and he killed his own son. No, the idea is he loved us, and that loving father allowed the loving son to take up the responsibility of redeeming us, not killing us, redeeming us back to his family. ఆయన కుటుంబంలోనికి తిరిగి తీసుకొని రావటానికి. అండ్ ది ఫెలోషిప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, లేకపోతే పరిశుద్ధాత్మని యొక్క కార్యమును గనక మనం చూసినట్లయితే, రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆల్ ద వే అప్ టు ది డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అండ్ ఆఫ్టర్ దట్ రోమియోలకు రాసిన పత్రిక చెప్పినట్లుగా మృతులలో నుండి క్రీస్తును లేపిన ఆత్మ, ద స్పిరిట్ దట్ రైజ్డ్ జీసస్ ఇంటూ జీసస్ ఫ్రమ్ ద డెడ్, there is a very tightly knitted together kind of work from the triune God. తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి ఏకదేవుని యొక్క సంపూర్ణముగా ఒకరి చిత్తముతో ఒకరు, లేకపోతే ఒకే చిత్తమును కలిగిన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నటువంటి మన దేవుడు ఐడెంటికల్గా పనిచేస్తూ ఈ కార్యాన్ని, ఈ సిలువ కార్యాన్ని ప్రేమతో మన మధ్యకు తీసుకొని వచ్చినట్లుగా కనిపిస్తుంది. లవింగ్ హిస్ క్రియేషన్ అండ్ పర్టిక్యులర్లీ ద పీపుల్ ఆఫ్ దట్ క్రియేషన్ త్రూ whom he wants to put the creation back rights with God. So there is a lot of redemption theory within that. And number 2, the cross is the cross of the king. It is not some people or some person dying, rather it is the king of Jews dying. And let me come back to this point once again. యేసు క్రీస్తు, లేకపోతే యేసుస్ క్రిస్టాస్ అన్న మాటకు దేర్ ఈస్ ఎ బ్యాక్గ్రౌండ్ టు ఇట్. ఇట్ ఈస్ నాట్ ప్రవీణ్ పగడాల అన్నప్పుడు పగడాల నా సర్నేమ్ కాబట్టి యేసు క్రీస్తు అన్నప్పుడు క్రీస్తు ఆయన సర్నేమ్ అని చాలామంది అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ దాట్. క్రీస్తు ఈజ్ నాట్ ఎ సర్నేమ్. క్రీస్తు ఆర్ క్రిస్టాస్ ఈజ్ ది టైటిల్ గివెన్ టు హిమ్ బికాస్ ఆఫ్ హిస్ రిడెంప్టివ్ వర్క్. ఆయన చేసినటువంటి యెషయా గ్రంథం 53, యెషయా గ్రంథం 42, 49, తర్వాత 60, 61 నుంచి 66 వరకు ఉన్నటువంటి అన్ని మాటల యొక్క సారాంశము దేవుని యొక్క సేవకుడు, ద సఫరింగ్ సర్వెంట్, ఆయన వచ్చి లేఖనానుసారముగా మరణించి లేఖనానుసారముగా తిరిగి లేవాలి అన్నటువంటి ఈ వై యాజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ ట్రూ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్స్ అథారిటీ, ఆయన తిరిగి తన రాజ్యమును స్థాపించాలి. సో ది ఐడియా ఈజ్ నాట్ అబౌట్ వీ డైయింగ్ అండ్ గోయింగ్ somewhere else, but rather bringing the kingdom of God down onto the earth. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. It is the bringing of the kingdom or the heaven down onto the earth. That's the purpose of the cross. The second and very important point, and that is the kingdom of God is launched when Jesus took that cross. The model that Jesus set, యేసు క్రీస్తు మన ముందు ఉంచినటువంటి మోడల్ ఈజ్ నాట్ దట్ ఓకే దిస్ నేషన్, ఈ రాజ్యం నా మాట వినట్లేదు, లెట్ మీ బాంబ్ ఇట్. ఈ నేషన్ నా మాట వినట్లేదు, లెట్ మీ కిల్ ఇట్. ఈ నేషన్ నా మాట వినట్లేదు, లెట్ మీ డూ సంథింగ్ ఎల్స్. నో, ఇట్ ఈస్ referring back to the original Exodus. Yesterday we celebrated the feast of what? Pasach, right? Or Pascha ani Telugulo antaru. Pasach is a festival of redemption, not forgiveness of sins alone. It is not about forgiveness of sins, but it is about the redemption from the slavery. The rightful king redeeming his people. ఒక ప్రియుడు తన ప్రియురాలని విలన్ దగ్గర ఉంటే తెచ్చుకోవటం ఎలాగో, ఒక భర్త తన భార్యను అలిగి ఇంట్లో వెళ్ళిపోతే తిరిగి తన కౌగిల్లోనికి తెచ్చుకోవటం ఎలాగో, ఒక తండ్రి తన కుమారుడు దూరం వెళ్ళిపోతే ఆయన వస్తూ ఉంటే తన మెడ మీద పడి ముద్దు పెట్టుకోవడం ఎలాగో, క్రీస్తు సిలువ అదే.
right? So he brings his lover, he brings his bride back into his arms, and that's the work of God on the cross. ఎలా జరిగింది? Because I'm emphasizing on the word king, it is about the kingdom. ది ఫస్ట్ ఎక్సడస్, మొదటి ఎక్సడస్ ఎలా జరిగింది, మొదటి నిర్గమన ఎలా జరిగింది, నిర్గమ కాండము అందుకే రాయబడింది. ది పాస్ ఓవర్ ఆఫ్ ద డెత్ ఈస్ ది సెంట్రాలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఫెస్టివల్. ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటి రాజులు ఎవరు? హూ ఆర్ ద కింగ్స్ అండ్ ద పవర్స్ అండ్ ద ప్రిన్సిపాలిటీస్ ఇన్ ది ఈజిప్ట్? 10 దేవతలు, 9 దేవతలు, 10వదిగా ఉన్నటువంటి ఫరో అనేటటువంటి దేవుడు. ఆల్ ఆఫ్ దెమ్ వర్ పుట్ టు షేమ్ ఆన్ దట్ డే బై కిల్లింగ్ ఈవెన్ ది మొదటి కుమారుడు లేదా జ్యేష్ఠపుత్రుడైన ఫరో యొక్క కుమారుని చంపటానికి కూడా నేను వెనకాడను, నా ప్రజలు నేను తిరిగి తీసుకొని వెళతాను అని చెప్పి, ఐ విల్ పుట్ యూ టు షేమ్, ఐ విల్ ప్రూవ్ దట్ యు ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, నా ముందు నువ్వు పనికిరావురా అని చెప్పడం కోసం ప్రభు చేసినటువంటి కార్యము పసహ్ అన్నటువంటి భోజనం. అండ్ వెరీ ఐరానికలీ వాట్ ఆర్ దే సపోజ్ టు డూ? వాళ్ళు పులియని రొట్టెలు, అప్పలాల్లాగా ఇలా విరిస్తే విరిగిపోయేటటువంటి రొట్టెలు ఉంటాయి, పతలాగా ఉంటాయి, తింటే చేదుగా ఉంటాయి, ఫ్లఫీనెస్ ఉండదు. ఎందుకంటే దెర్ ఇస్ నో ఈస్ట్ ఇన్ ఇట్. అందులో పులవలేదంటే అర్థం ఏంటి? ఈస్ట్ లేదు అని అర్థం. సో అటువంటి రొట్టెలు ఉండాలి. అండ్ దేర్ షుడ్ బి బిటర్ హెర్బ్స్, అంటే చేదుగా ఉండేటటువంటి హెర్బ్స్ ఉండాలి, ఆ చేదు మొక్కలు ఉండాలి, ఇలాంటి రొట్టె ఉండాలి, అండ్ ఇంకా పులియనటువంటి ద్రాక్షరసం ఉండాలి, మరియు చంపినటువంటి గొర్రెపిల్ల యొక్క మటన్ పీసెస్ మంచిగా చేసుకుని పెట్టుకుని ఆ రక్తాన్ని ఇంటి ముందు పూస్తారు. ఎందుకు పూస్తారు? పూస్తూ చేతిలో కట్టె పట్టుకొని ఏది మిగల్చకుండా తినాలి. ఎందుకు అనంటే త్వరగా తినాలి, వెంటనే వెళ్ళిపోవటానికి కట్టె పట్టుకుని రెడీగా ఉండాలి. వై? ఈ రోజుకు కూడా అలాగే చేస్తారు యూదులు. ఎందుకు? బికాస్ ఇన్ ఎక్సడస్ చాప్టర్ 13, ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ రికలెక్టింగ్ ఇట్ రైట్, దేవుడు చెప్తున్నాడు మోషేతో, మీ పిల్లలు అడుగుతారు ఎందుకు ఇలా చేస్తున్నాం అన్నప్పుడు నువ్వు చెప్పాలి. ఏమని చెప్పాలి? ఆయన తన బాహువు చేత ఈ లోక అధికారి అయినటువంటి ఫరోను, ఆయన కుమారుణ్ణి, 19 మంది దేవతలను వాటిని ఓడించి ఎర్ర సముద్రమును చీల్చి ఆరిన నేల మీద నడవటానికి మమ్మల్ని తొందర పెట్టాడు, అతి ధనముతో మేము బయటకు వస్తాం. అవును, ఇదంతా ఎలా ఎప్పుడు జరిగింది? 15వ అధ్యాయం ఆది కాండంలోకి వెళ్ళి మరీ చెప్పాలి. ఏమని చెప్పాలి? మన పితరుడైనటువంటి అబ్రహాముతో మన తండ్రి చేసినటువంటి వాగ్దానము, ది కవెనెంట్ ఆఫ్ గాడ్. అండ్ వాట్ ఈస్ దట్ కవెనెంట్? 400 పైచిలుకు సంవత్సరాలు నీ పిల్లలు ఎక్కడుంటారు? దాస్యములో ఉంటారు. అమోరీయుల యొక్క పాపము ఇంకా పండలేదు. ఐ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ టు దీస్ పీపుల్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ టు ఈజిప్ట్. ఐగుప్తు వాళ్ళకు కూడా ఇస్తాను, వాళ్ళ పాపం పండుతుంది, మీరు దాస్యంలో ఉంటారు, కానీ ఐ విల్ రిడీమ్ యూ బ్యాక్. నేను మిమ్మల్ని తిరిగి నా జనముగా, స్వకీయ సంపాద్యముగా, నా స్వంత ప్రజలుగా, నేను కాపురము చేయువారుగా నేను మిమ్మల్ని ఎన్నుకుని బయటికి తీసుకొస్తాను. దాట్ ఈజ్ the promise. The covenant is always God coming and dwelling with us. It is not the other way around, we going somewhere else. No, the covenant has always been God coming and dwelling with us. ఆయన వచ్చి మన మధ్య నివాసము చేయుట. జకరియా గ్రంథం 2వ అధ్యాయం, ఆయన వచ్చి మన మధ్య నివాసము చేయుట. ఎహెచ్కేల్ గ్రంథం 31, ఆయన వచ్చి మన మధ్య నివాసము చేయుట. యూ టేక్ ఎనీ ప్రామిస్, ఎనీ కవెనెంట్ ఇన్ ద హోల్ బైబిల్, ద థ్రెడ్ ఈజ్ వెరీ సింపుల్. ఆయన వచ్చి మన మధ్య నివాసము చేయుట. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నౌ బికాస్ ఆఫ్ దాట్ ద కింగ్ ఈస్ హియర్. నౌ కింగ్ అనగానే మనకు గుర్తొచ్చేటటువంటి దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి మాటల్లో ఏమిటి అని అంటే, ద కింగ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది డైనాసిటీ ఆఫ్ దావీద్. దావీదు యొక్క కుటుంబంలో నుంచి రావాలి. దావీదు వేరు మరియు
చిగురుగా ఆయన రావాలి. దావీదు వేరు మరియు చిగురుగా వచ్చేటటువంటి ఈయన ఇంతకు ఏం చేస్తాడు అని ఆలోచించాలి. ఆయన వచ్చి చేసేటటువంటి పని ఏమిటి అని ఆలోచిస్తే, దావీదు వేరు మరియు చిగురుగా వచ్చినటువంటి ఈ రాజు తన రాజ్యాన్ని స్థాపించాలి. ఇంతకు దావీదుకు దేవుడు చేసినటువంటి కవనెంట్ ఏమిటి? దావీదు దేవుడితో మొరపెట్టుకుంటున్నాడు, ప్రభువా, కెన్ ఐ బిల్డ్ యువర్ టెంపుల్ ప్లేస్? నేను నీ మందిరం కట్టమంటావా? ఇన్ని రోజులు మాకేమో సారంబీ వేసినటువంటి ఇవి ఉన్నాయి, దాన్ని ఏమంటారు, పాలరాత్రితో చేసుకున్నటువంటి భవనాలు కట్టుకున్నాం, మేము ఉన్నాం. కానీ నీ సన్నిధి మా మధ్యకు రావటానికి నువ్వు అప్పుడెప్పుడో మోషేకి చెప్పావు. ఏమని చెప్పావు? ఇన్ని మూరలు పొడవు, ఇన్ని మూరలు వెడల్పు, ఈ దిక్కు ఉండాలి, ఆ దిక్కు అది ఉండాలి, దాన్ని ఏమంటారు, అతి పరిశుద్ధ స్థలం ఇలా ఉండాలి, పరిశుద్ధ స్థలం ఇలా ఉండాలి, ఆవరణం ఇలా ఉండాలి, అందులో బలిపీఠం ఇలా ఉండాలి, ప్రజలు నా వద్దకు వచ్చి నన్ను కలవాలి, నేను షకీనా మహిమను దించి, మనం వెళ్ళిపోయి కాదు, దించి అక్కడ నివాసము చేస్తాను, ఇది నా మందిరము, నేను నా నివాస స్థలము అని ప్రజలు చెప్పుకుంటారు. ఇది నా మందిరము అని ప్రజలు చెప్పుకుంటారు. మరి ప్రభు, నేను కట్టమంటావా? నో, నాట్ యూ, బట్ యువర్ సన్, త్రూ యువర్ సన్ ఐ షల్ బిల్డ్ మై హోమ్ అని చెప్పాడు. నా మందిరాన్ని నేను నీ కుమారుడి ద్వారా కడతాను. దెర్ ఆర్ టూ ఇంప్లికేషన్స్ విత్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఐడియా. ఆ కుమారుడు ఎవరు అని అంటే, ఇట్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ Solomon, who actually built the temple and God descended to come and dwell. At the same time, there is another son, that is the Son of God, who is Jesus Christ himself. Right? So these are the threads of interpretation that we need to be looking into the Word of God. And now the full meal is, the kingdom of God is here. Kingdom of God has already come. అందుకనే మార్కు సువార్త 1వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని మారు మనస్సు పొంది, you want to read it? Okay, let's go to మార్కు సువార్త 1వ అధ్యాయము. ప్రభువైన యేసు ప్రకటించినటువంటి సువార్త. మీరు చచ్చిపోతే పరలోకం వెళ్తారా, నరకం వెళ్తారా అన్నది కాదు మిత్రులారా. ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. అండ్ వాట్ ఈస్ దాట్? మార్కు సువార్త 1వ అధ్యాయం. మరియు వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోకి తీసుకొని పోయాను. ఆయన సాతాను చేత శోధింపబడిన అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచారం చేసి, యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది. 15వ వచనము, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. జీసస్ హిమ్సెల్ఫ్ వాజ్ ఎన్ ఎవాంజలిస్ట్. Yahweh, the King of Jews, is an evangelist. And what is he trying to do? He is trying to establish the kingdom of God. దేవుని రాజ్యాన్ని స్థాపింపచేయడానికి వచ్చాడు. And cross is the way he chose. Not bombing people or going around and killing people, going around and exercising his authority through violence. Rather, he exercised his authority in humbleness. He exercised his authority in meekness. And that's the reason he says, నా కాడి సులువైనది, వచ్చి నేర్చుకోండి అని ఎవరిని పిలుస్తున్నాడు? ఇశ్రాయేలును మాత్రం పిలుస్తున్నాడు? నో, హీస్ కాలింగ్ ద ఎంటైర్, సమస్త జనులు. సమస్త జనులు అంటే దేశములను పిలుస్తున్నాడు. That is the purpose in which God is operating. Now, with the same meal of this Passover, పసా అన్నటువంటి ఈ పండుగలో, ఏ పండుగలో అయితే అంధకార సంబంధమైనటువంటి ఈ శక్తులను ఓడించినటువంటి దేవుడు తన ప్రజలను తీసుకుని బయటకు వచ్చాడో, అదే దినాన్ని ప్రభు ఈ రాజు ఎన్నుకున్నాడు. ద సేమ్ డే, యాక్చువల్లీ టుడే, ద ఫ్రైడే స్టార్టెడ్ yesterday evening at 6 o'clock for Jews. ఆ 6 o'clock, దాదాపు 6 గంటలకు ద ట్వైలైట్, అంటే పగలు చీకటి రెండు కలుస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు కూర్చుని తన శిష్యులను పిలిచి ఒక బల్ల వేసి చుట్టూ కూర్చున్నారు. ఆ బల్ల చైర్స్ ఉండేది కాదు, కింద కొంచెం రిక్లైనింగ్గా ఉండేటటువంటి పరుపులు అనుకోవచ్చు, వాటి మీద కూర్చున్నారు. కొంచెం ఎత్తుగా ఉన్న టేబుల్ ఉంది, అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అండ్ హీ వాజ్ నాట్ preaching to them about the forgiveness of sins and going to heaven. Rather, he was teaching them, he was giving them a meal. And that meal,
ఆ భోజనం ఏంటి? ఇట్ వాజ్ అబౌట్ ద రిడెంప్షన్. ఇట్ వాజ్ ఎ సింబల్ టు డిస్ట్రాయ్ ఆర్ డిఫీట్ ద పవర్స్ అండ్ ద ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎయిర్. ప్రపంచంలో ఏలుతున్నటువంటి ఈ లోక మర్యాదను పాలిస్తున్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములను దేవుడు ఓడించినటువంటి దినాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నుకొని వారిని ప్రేమించి వారిని అంత్యము వరకు ప్రేమించి నౌ హీ రిమూవ్స్ హిస్ షర్ట్. ఆయన తన పై వస్త్రమును విప్పి ఒక తువాలను తీసుకుని నడుముకు కట్టుకుని చేతిలో బేసిన్ తీసుకొని నీళ్లు పోసుకొని దగ్గరకు వచ్చి అంటాడు, కెన్ ఐ వాష్ యువర్ ఫీట్ ప్లీజ్? The king of Jews is showing a different attitude altogether. The establishing of the kingdom of God is not by boom and everything, and everything is on fire and God comes and destroys. No, his ways are different. His ways are to come down. ఆ రోజు ఆదాముతో చల్లపూట వచ్చి మాట్లాడినటువంటి మోడల్ ఏ విధంగా అయితే సెట్ చేశాడో అలాగే హీ కమ్స్ డౌన్, హీ కమ్స్ టు యూ. ఆయన తన పై వస్త్రం విప్పుతాడు, టువాల్ తీసుకుంటాడు, నీళ్లు తీసుకుని వచ్చి పేతురు నేను కడగమంటావా అంటాడు. ఏ పేతురు 3 సార్లు చెప్తాడు మరుసటి రోజే. ఏమని? నాకు ఆడ తెలియదండి బాబు, నాకేం తెలుసు, అయ్యి బాబు నాకు అస్సలు. చిన్న అమ్మాయి వచ్చి నువ్వు వేస్తావున్నావు, ఎవరు చూసాను నువ్వు ఒక మొట్టికాయ ఎత్తాను నీకు, నేను చూసావా నన్ను? అండ్ అలాంటి వాడి దగ్గరకు వచ్చి హీ వాంట్స్ టు వాష్ హిస్ ఫీట్. అండ్ ఇంకొకడు వచ్చి ముద్దెట్టుకుని మరీ చంపడానికి ఇస్తాడు. అండ్ హీ వాంటెడ్ టు వాష్ హిస్ ఫీట్ as well. That is the king of Jews that we are witnessing today. Right? And by that he wanted to establish his kingdom here. And that is exactly what he did on Good Friday. The Friday where he practiced ఆయన ఆ మీల్, ఆ భోజనాన్ని తిన్న తర్వాత వారితో మాట్లాడుతూ ఒకరేమో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదు అని అంటున్నావు, మరి మాకు ఎలా తెలుసు అంటున్నావు, మాకు ఒక తండ్రిని చూపిస్తావా అంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని చెప్తాడు. 13వ అధ్యాయంలో ఇదంతా జరుగుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో వారి మీదికి ఊది పరిశుద్ధాత్మను ఇస్తాడు. 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఏం చేయబోతున్నాడో చెప్తాడు. అండ్ ద హోలీ స్పిరిట్ గాడ్ వెన్ హీ ఈస్ గివెన్ టు యూ, యూ విల్ డూ వాట్ ఐ హ్యావ్ డన్ జస్ట్ నౌ టు యూ. The kingdom of God as a representative, as you become truly human, as I am becoming truly human and bearing the cross for you, as your representative, you do the same thing. అందుకనే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. If I boast on anything, I'll boast on the cross. And why should I boast on the cross? Cross or the suffering is the way for freedom. Suffering is the only way to gain the authority back in this world. Not by bombing people, not by violent methods, but the method of Jesus, which is suffering for the sake of this world and suffering on behalf of Israel, who could not keep a good model, but Jesus kept the good model, becoming the lampstand, బికమింగ్ ద లైట్ హౌస్. ఆయన ఈ వెలుగునిచ్చేటటువంటి దీపస్తంభముగా ఇశ్రాయేలు కోల్పోయినటువంటి విశ్వాస్యతను యాజ్ పిస్టిస్ కమ్యూనిటీ హీ వాంటెడ్ అస్ నౌ, విశ్వాస సమూహముగా క్రీస్తునందు ఉన్నవారముగా మనం ఇప్పుడు అది చేయాలి అని యేసుక్రీస్తు మనకు పరిశుద్ధాత్మని ఇవ్వటం జరుగుతుంది. నెంబర్ 1, obedience is the only way to authority, and that's the message of cross. Number 2, humbleness is the only way to glory, to gain the glory back which we lost in the Garden of Eden. ఏదెను తోటలో మనం కోల్పోయినటువంటి మహిమను తిరిగి సంపాదించడానికి సఫరింగ్ మాత్రమే, శ్రమలు మాత్రమే సరైనటువంటి మార్గము. ఏంటా శ్రమలు? మనం గట్టిగా మ్యూజిక్ పెట్టుకుంటే పక్కింటోడు వచ్చి 4 తగిలిస్తే శ్రమలు నేను యేసు ప్రభువు కోసం శ్రమలు పడుతున్నాను అనేది కాదు. యూ డోంట్ గెట్ మీ రాంగ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మీ రైట్.
That's not what I'm talking about. I'm talking about challenging this world in putting rights with God. ఈ ప్రపంచాన్ని మనము పోసి తయారు చేసుకున్నటువంటి వెండి మరియు బంగారు విగ్రహముల వంటి మన చదువులు, మన డాక్టరేట్లు, మన అందం, మన చందం, మనకున్నటువంటి కులం, మన గర్వం, ఇవన్నిటినీ కూడా విగ్రహములుగా చేసుకుని వాటిని ఆరాధించటం కారణంగా we have lost our connection with God, and మనకు కళ్ళుండి చూడలేనటువంటి సమాజముగా, చెవులుండి వినలేనటువంటి సమాజముగా, చేతులుండి పని చేయనటువంటి సమాజంగా ఆడటిపోతే నాకేంటి, రోడ్లో యాక్సిడెంట్ అది చచ్చిపోతూ ఉంటాడు, రక్తం గారిపోతూ ఉంటుంది, నాకు ఆఫీస్కి టైం అవుతుందండి అని మనం వెళ్ళిపోతాం. The reason is, it is not just now, even in the days of Jesus himself told a story. ఇశ్రాయేలోడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. ఇంకొకటి వచ్చాడు ఇశ్రాయేలు, కానీ సమరయుడు వచ్చి ఏం చేశాడు? So it's all about all the stories that Jesus spoke, including తప్పిపోయిన కుమారుని కథ వరకు, అన్ని కథలు కూడా ఇశ్రాయేలును ఖండిస్తూ, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి బాధ్యతను ఇశ్రాయేలు చేయలేదని, మిగిలిన జనాంగములు చేసేలా నేను చేస్తాను అని చెప్పిన కథలే అవన్నీ. You go back and read your Bible like once again. So you and I now, being the representatives of the kingdom of God, take up your own cross. The cross of challenging this world to fall in rights with God. దేవునితో తమను తాము సరి చేసుకోవటానికి ప్రపంచాన్ని తిరిగి ఛాలెంజ్ చేయటమే మన ప్రాతినిధ్యం. That is the representation, the royal priesthood that Jesus is offering us. Originally was given to Israel. Finally, death is the way to eternity. Death alone is the way to eternity. Jesus took death not to die and go to heaven in spirit. Okay, after the death of Jesus, what happened? After 3 days, మరణమా నీ ముళ్ళెక్కడ అంటూ ఆయన తిరిగి లేచాడు. With the body, it's not the spirit of Jesus that came out, but it is the body of Jesus that came back. సశరీరుడై తిరిగి లేచాడు. తోమా వచ్చాడు, నేను ఏలు పెడితే కానీ నేను నమ్మనన్నాడు. పెట్టు అన్నాడు, పక్కలో కూడా పెట్టన్నాడు. అండ్ దెన్ హీ కుక్డ్ సమ్ మీల్ ఫర్ దెమ్. ఆయన చేపలు కూడా తయారు చేసి వాళ్ళకి ఇచ్చాడు. హీ ఎయిట్ అలాంగ్ విత్ దెమ్, హీ డ్రాంక్ ది, వారికి ముందు చెప్పినట్లుగా పస్కా దినాన నేను తిరిగి నా రాజ్యములో బలముగా వచ్చినప్పుడు మాత్రమే మీతో మళ్ళీ తింటాను, త్రాగుతాను. అండ్ హీ డిడ్ దాట్. అండ్ దట్ సింప్లీ టెల్స్ us that the kingdom of God is already. But it is you and I that need to work, taking up our own cross, following Jesus, the method of Jesus of complete submission, complete faithfulness. Pistis community, as Pistis community, we surrender to the death, so that the death that separates us from God, so that Jesus surrendered to the death, so that he kills the death. ఆ మరణాన్ని చంపాడు. And he put the powers and principalities of the air into shame, and he comes back to life, and he says, now all the authority on the earth and in the heaven is given to me. నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. నాకు ఆయనకి ఇస్తే మనం ఏం చేయాలి? Now he says, నాకు ఇవ్వబడింది కాబట్టి నువ్వు వెళ్ళు అంటున్నాడు. And why? Because you are in Christ. నువ్వు క్రీస్తు నందు ఉన్నావు కనుక, ఆయనను విశ్వసించావు కనుక, you become the new క్రియేషన్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించిపోయిన, ఇదిగో క్రొత్తవాయను. అలా క్రొత్తమైనటువంటి మనకిచ్చినటువంటి పరిచర్య ఏమిటి? ఆయన మనల్ని నూతన సృష్టిగా చేసి సృష్టి యావత్తును సమాధానపరచు పరిచర్యను మనకు, అవునా లేదా? Now all the dots are connecting, right? It is not just a rat race of, how many souls I take to heaven. Rather, how do I disciple these nations to put them right back to God, right with God? And cross gives us that opportunity. The opportunity to fall in right with God. So now, this is what we have looked at so far. In 1 minute, let me summarize this, since I have ran out of time. The love of the Father, the grace of our Lord, or the Lordship of Jesus Christ, and the fellowship of the Holy Spirit was clearly displayed on cross. సిలువనందు దేవుని ప్రేమ, కుమారుడి యొక్క
కృప మరియు పరిశుద్ధాత్ముని యొక్క సమాధానము లేకపోతే పరిచర్య, సమాధానపరిచే పరిచర్య కనిపించింది. ఫాలోయింగ్ దట్ మోడల్, ఆ మోడల్ను ఫాలో అవుతూ రాజ్యమును స్థాపించడానికి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి టెటెలెస్టాయ్, నేను సమాప్తం చేశాను అన్నటువంటి మాట. ఏంటి సమాప్తం చేశాడు? నూతన సృష్టి అనే కార్యాన్ని ఆయన సమాప్తం చేశాడు. దేవుని రాజ్యమును తీసుకుని వచ్చే కార్యాన్ని ఆయన సమాప్తం చేశాడు. ఆయన పరలోకమును, దేవుని రాజ్యమును మన మధ్యకి, పరలోక రాజ్యాన్ని మన మధ్యకు తీసుకుని వచ్చే కార్యాన్ని సమాప్తం చేశాడు. నౌ మన యొక్క పని ఏమిటి అని అంటే, ఫుల్ ఒబీడియన్స్ టు దిస్, full allegiance to this king, so that we defeat the powers and the principalities of the air. Today taking up our cross, we follow him and defeat. మనము తగ్గించుకొని మహిమ సంపాదించినటువంటి మన ప్రభువు యొక్క మణిమకుటము లేకపోతే ఆ మహిమ కిరీటమును మనము కూడా ధరించబోతున్నాం. ఇట్ ఈస్ ఆల్రెడీ బట్ నాట్ యెట్. మనం ముందే రక్షింపబడతాం. ఒకరోజు మన రాజ్యం వచ్చేసింది, ఒకరోజు సంపూర్ణంగా వస్తుంది. రైట్? ది ఆల్రెడీ నాట్ యెట్ ఈస్ ద ప్రిన్సిపల్ దట్ ఫ్లోస్ ఆల్ ద వే త్రూ బైబుల్. Right? And finally, the death is defeated by the resurrection, the blessed hope that we have. When heaven and earth comes back together, మనము నూతన సృష్టిగా, నూతన శరీరముతో, ఈ శరీరముతో ఈ భూమిని, నూతన ఆకాశమును, నూతన భూమిని, the Isaiah chapter 53 that we read ends where? Can you go back to Isaiah by finishing in summarizing this? I would like to read from Isaiah chapter 66. The book of Isaiah ends with chapter 66. 66వ ఈ సఫరింగ్ సర్వెంట్ చేసేటటువంటి పని అంతా కూడా ఒక చోటికి వచ్చి ఆగుతుంది. ఏంటది? మీ స్వదేశములను యెహోవా నైవేద్యముగా వారు తీసుకొని వచ్చి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుంటాను అని యెహోవా సెలవిస్తున్నాడు. మరియు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతి నీ నామమును నిలిచియుండును అని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. నూతన ఆకాశము, నూతన భూమి ఈజ్ ద డెస్టినీ, మై బ్రదర్స్, మై సిస్టర్స్. ఇట్ ఈస్ not dying and going to heaven, which is the definition of death, not the victory of death. The victory of death is resurrection, and cross is the first and final step for the resurrection, right? And that is what we are celebrating. Prakatana Grandham 21వ అధ్యాయం, the summary, the shubham కార్డు of the entire Christian theology is here. 21వ అధ్యాయం. నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము, మొదటి భూమి గతించిపోయిన, సముద్రము ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, పరిశుద్ధ పట్టణమును, భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. It is not about we going, it is about God coming. Let's get it straight into our heads. It is not about we going, it's about God coming down. And that's exactly what cross accomplished. క్రీస్తు సిలువ చేసినటువంటి పని అదే. మనుషులతో కూడా ఉన్నది. ఏముంది? ఇప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురము ఉండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారితో తోడై ఉండును. దిస్ ఇస్ ద శుభం కార్డు. He comes and dwells with us. And Jesus made it possible on the cross by defeating the authorities of this world and giving you the authority to bring the presence of God onto the earth. 24వ వచనం, జనములు దాని వెలుగునందు సంచరించుదురు. దేని వెలుగు? సంఘము, ది నూతన యెరూషలేము యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ, మనము సంపాదించిన వెలుగు. ఆ వెలుగులో ఏం జరుగుతుంది? అక్కడ రాత్రి ఉండదు, గుమ్మములకు పగటి వేళ ఏమాత్రం వేయబడవు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో వ్రాయబడిన వారు అక్కడ ఉంటారు. ఎవరెవరు ఉంటారు? జనములు దాని వెలుగును సంచరిస్తారు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారు. ద కింగ్స్ ఆఫ్ దిస్ ఎర్త్, బికాస్ నౌ ద కింగ్ ఈజ్ జీసస్.
The king, the true king has come, and all the other kings shall follow him. And you and I, we become the kings and the queens of this world as representatives of our superior or the ultimate king. We bring the heaven down. We bring the kingdom of God down, where he rules in righteousness and in justice. తలలోంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. Let's look to the Lord and give thanks to God, because ఈరోజు 2000 చిల్లర సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘట్టం నూతన సృష్టిని మొదలుపెట్టింది. దాని కారణంగా the world is a new world today. The world is a new creation today. And our process జరుగుతూ వస్తోంది. He is working through in this world. ప్రపంచాన్ని తిరిగి ఆయన తన వైపుకు సమీకరించుకుంటున్నాడు. ఆ బృహత్ కార్యంలో నువ్వు నేను భాగం. దానికి ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచెప్పుకుందాం. ఆయన చేసినటువంటి సిలువ యాగము, ఇట్ వాజ్ నాట్ ఎన్ ఎగ్జిబిషన్ ఆఫ్ హిస్ వీక్నెస్, బట్ ఇట్ ఈస్ ఎన్ ఎగ్జిబిషన్ ఆఫ్ హిస్ పవర్, హిస్ మైట్ అండ్ హిస్ విక్టరీ. ఆయన పొందినటువంటి, ఆయన తీసుకుని వచ్చినటువంటి విజయము యొక్క షోగా మనము ఈరోజు ఈ గుడ్ ఫ్రైడేని చూద్దాం. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ గుడ్. దానికే మనం ఆచరిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, మా మధ్య నుండి మా పాపముల కొరకు మాకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రభువా మాకివ్వబడిన బాధ్యతను చేయలేని మాకు మీరు మార్గమును చూపించి మమ్మల్ని విమోచించి ప్రపంచములను విమోచించమని చెబుతున్నారు. అందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మీరు మా మధ్యలో ఉండి నివాసము చేసి మా ద్వారా మీ భుజముల మీద రాజ్యభారం ఉంది అని చెప్పిన మీకు వందనాలు. రాజ్యమును స్థాపించే విషయంలో మా ఆలోచనలు, మా పాట్లు, మా ప్రయత్నాలు సఫలమగునట్లుగా మీ మార్గమును మాత్రమే మేము ఆచరించినట్లుగా సహాయం చేయమని ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.